ఏం కావాలి సార్? ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, చాక్లెట్ ఒకటి. ఈ బ్రెడ్ ఎప్పుడుదయ్యా? ఇప్పుడే వచ్చాయమ్మా. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, ఇంకో చాక్లెట్. ఇదిగో మిమ్మల్నేనండి. కందిపప్పు 2 కిలోలు, పెసరపప్పు 2 కిలోలు. అమ్మా, కొట్టు కట్టేసే టైం అయింది. సామాన్లు అన్ని ప్యాక్ చేసి రేపు పొద్దున్నే ఇంటికి పంపించేస్తా. లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా బాబు. నిరోధా? ఏంటి నవ్వేంటి? చాక్లెట్లు తినేవాడికి నిరోధ ఏంటి సార్? బోర ఊదుకోవడానికి సరేనా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకెంత వ్యాపారం చేసుకోక. అలాగే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరాడు. సిగ్గేస్తోందా? కిటికీలోంచి ఆ వెన్నెల చలచల్లగా జాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా? లేదా పోనీ అగరొత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించుకుంటుందా? ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో వేహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందబ్బా? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఏంటి? ఇదో వ్రతం ఉంది కదూ. సుబ్బారా, సుబ్బారా, ఏమిట్రా పొద్దున్న హడావిడి పెట్టేస్తున్నావు? నిన్న పెళ్లికి చేసిన స్వీట్స్ ఉన్నాయా? ఏ, నీ కొడుకు పెళ్లి సందర్భంలో స్కూల్ పిల్లలందరికి పెంచి పెడదామనా? ఇదిగోండి మామయ్య గారు. విషయం ఏమిటో చెప్పరా? అబ్బా, ముందు నోట్లో చెప్తాను. నీ అల్లుడికి ఉద్యోగం వచ్చిందిరా. ఇది కూడా అపాయింట్మెంట్ ఆర్డర్. సురేష్, ఇదిగో. ఏమిటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? నేను రెడీ అయిపోయి చూడండి. ఏమిటో నువ్వెక్కడ ప్రయాణం? మీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి నేను రాకపోతే ఎలా? నీకు హోటల్ తిండి పడదుగా. నిజమే శ్రీమతి, మరి నువ్వు వంట వండి వరిచి పెట్టడానికి ఒక ఇల్లు కావాలి కదా, ముందు అది వెతుక్కోవాలిగా. అక్కడ వెళ్ళి వెతుక్కుందాం. వెళ్ళి ఎక్కడ ఉంటావు? పబ్లిక్ గార్డెన్స్ లోనా? ట్యాంక్ బండి మీద? ఇదిగో, ఈ దేశంలో ఆడపిల్ల ముగ్గుడని దొరుకుతాడు కానీ పట్టణం ఇల్లు దొరకడం చాలా కష్టం. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలండి. ఇదిగో, నేను వెళ్ళగానే ఇల్లు చూసి నీకు ఉత్తరం రాస్తా. నువ్వు టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరు. నేను రెక్కలు కట్టుకుని స్టేషన్ లో వాళ్తా. నీ మెడలో దండేసి ఇంటికి తీసుకెళ్తా. తప్పకుండా రాయాలి. షూర్ షూర్. సార్, మీకోసం సురేష్ గారు అనే ఒక ఆయన వచ్చారు. హలో సురేష్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఇందులో నా ప్రతాపం ఉందిరా. అర్హత ఉన్నాయి కానీ నీకు ఉద్యోగం ఇచ్చారు. కమా, నీ సీట్ చూపిస్తాను. ఇదేనా నీ సీటు? థ్యాంక్ యూ. ఓకే, కూర్చో. కంగారు పడకరా, అది వాళ్ళ అలవాటు. పాపం ఇంతకుముందు వాళ్ళిద్దరూ లంచం బాగా గిట్టుబాటు అయ్యే సీట్లు ఉండేవారు. ఎవరైనా ఆఫీస్కి వస్తే చాలు, నా దగ్గర రా, నా దగ్గర అని ఒకడు, అటుపదా అటుపదా అని ఇంకొకడు సంగతితో పిలిచేవాడు. వీళ్ళ సంగతి గ్రహించిన మా బాసు సీట్లు మార్చేశాడు. సీట్లు మారిపోయినా వాళ్ళ అలవాటు మాత్రం అతుక్కుపోయింది. మంచం, పరుపులు, దిళ్ళు, బాయిలర్. మా తల్లి ఒక జిల్లాకు సరిపడా సామాన్ తిరుగుతాను. వాడెవడో అయిపోయాడు. ఇదిగో బాబు, ఆపండి. సామాన్లను లోపల పెట్టి బాబు. ఏ మనిషిని మీరు? నాకు ఈ ఊరు కొత్త కదా, స్టేషన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు మీరు? అది కదా భారతే. ఊరుకోండి, మీ మగాళ్ళంతే ఇంతే.
పెళ్ళి అవ్వక ముందు ఒక పద్ధతి, పెళ్ళి అయిన తర్వాత ఒక పద్ధతి, పిల్లలు కనక ముందు ఒక పద్ధతి, పిల్లల్ని కన తర్వాత ఒక పద్ధతి. ఇదేంటో గుమ్మంలో కాలు పెట్టగానే ప్రారంభించే దండయాత్ర. నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చాను కదా, స్టేషన్ కి ఎందుకు రాలేదు ముందు అది చెప్పండి. అక్కడ మీరేమన్నారు? నువ్వు ఒక టెలిగ్రామ్ కొట్టాలి, వెంటనే రెక్కలు కట్టుకుని స్టేషన్ లో వాలిపోతానన్నారు. అన్నారా లేదా? అన్నాను, కానీ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ నాకు అందే. ఊరుకండి, తప్పు చేసిన చాలా అబద్ధాలు ఆడుతాయి. అరే అర్థం లేకుండా మాడతావేంటి? సార్ టెలిగ్రామ్. మధ్యలో ఏమిటయ్యా అసలు ఇబ్బందులు ఉంటాయి. ఇంత రాద్ధాంతం చేశావు. తమరిచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు అందింది. అమ్మయ్యా. భారతి, భారతి, వెరీ గుడ్. చాలా శ్రమ తీసుకుని సామానంతా నీట్ గా సర్దేశావా? నీ శ్రమకు మెచ్చి ఒక బహుమతి తీసుకొచ్చా. అబ్బా, ఎంత మంచివారండి మీరు. అప్పుడేం చూసా మన మంచితనం బోల్డ్ ఎంత ఉందో ముందు ముందు చూపిస్తాను. అవును, అన్ని సర్దేసి ఏంటి పాపం దీన్ని ఒక్కదాని ఎలా వదిలేసా? అదేనండి మన పడక మంచం. ఏమిటి ఇదే? ఇదే మన హోస్తులు కదలపం. అమ్మో, దాని గొప్ప చరిత్ర ఉంది. మా నాయనమ్మ మా నాన్ని దాని మీదే కన్నదట. మా అమ్మ నన్ను దాని మీదే కన్నదట. ఆహా, అయితే ఇంకే మనం కూడా దీని మీదే హాయి. దానికి ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను పోయిన వాటిస్తాను. అవునులే, 5 ఏళ్ళ టైం ఉందిగా, ఏం చేస్తాం, తప్పుతుందా కట్టుకున్న తర్వాత. ఆకలి ఆకలి ఆకలి. ఇదేంటి ఆకలి ఆకలి అంటూ నా మీద పడతారు? ఓ సారీ, ప్లేట్ ఎక్కడ ఉంది కదా. ఆకలి. అడ్డే ఈ బెండకాయ ఎగురు కంటే బెండకాయలు అంటే నీ వేళ్ళు ఎంత బాగున్నాయో. తినండి. తింటారులేవో. నడుము చూడు, నడుము. తినవన్నా? ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఏం చేస్తున్నారండి? ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాల? ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? అదే సిగరెట్. కిళ్ళి వేసుకుని గట్టిగా దమ్ములాగితే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అంతే. సిగరెట్ తాగనని మాట ఇచ్చి కాపురానికి వచ్చిన మొదటి రోజు మాట తప్పుతారా? అది కాదు భర్తే, అసలు అసలు సిగరెట్ సిగరెట్ మన వాళ్ళు అసలు. తమాషాగా ఉందా మీకు? భర్తే, భర్తే, సిగరెట్ వాసన అంటే నాకు పడదు, అసహ్యం. ఈ మగాళ్ళంతా ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. కాపురానికి రావడం నాదే బుద్ధి తక్కువ. దంతక్షయం నుంచి రక్షించే కోల్గేట్, నోటి దుర్వాసన ఆపేటి కోల్గేట్. క్లీన్. ఏమిటిది? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ తగినందుకు వేరు పడకేంటి? వేరు పడక్కదు. మళ్ళీ ఇంకొకసారి సిగరెట్ అయితే నిజంగానే వేరు పడిపోతాను. బాబోయ్, అంత ట్రెజరీ నేను భరించలేను. సరే, నేను సిగరెట్ తాగను. రా రా. నిజంగానా? నిజమే, రా. ఇదే మంచం, బోడి మంచం. హైదరాబాద్ కేంద్రం. ఈనాటితో ఈ కార్యక్రమాలు సమాప్తం.